విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను జరిగిస్తుంది. నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను జరిగిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూద్దామండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని విసుక వలెను సంతానము కలిగెను. అక్కడ చూసారా, విశ్వాసమును బట్టి మనం ఏదైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో మన పరిస్థితులు కాకుండా సారా అబ్రహాము ఏ విధంగా అయితే వారి యొక్క శరీరాలను, వారి యొక్క శక్తిని, వారి యొక్క పరిస్థితులు లెక్క చేయకుండా దేవుడు శక్తిమంతుడని ఆయన మీద ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచారో అదే విధంగా ఆ యొక్క మృతతుల్యమైన గర్భము నుంచి ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించారు. దేవుడు నీతో నాతోనే చెప్తున్నారు, ఏంటో తెలుసా, నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యము, ఇంకా వారి జీవితంలో కార్యం జరగదు అన్న స్థితిలో అసాధ్యమైన ఆ యొక్క కార్యాలను జరిగిస్తుంది. నువ్వు నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం దేవుడి మీద, మన యొక్క పరిస్థితుల్ని చూస్తున్నానా, మన యొక్క జీవితంలో కార్యం జరగాలి అంటే మనకు కొంతమంది పలుకుబడి కావాలి, లేకపోతే ధనం ఉండాలి, లేకపోతే యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ అవేమీ లేకపోయినా దేవుడు నాకు కార్యం చేస్తాడు. నాకు ఉండవలసిన ఆ యొక్క అర్హతలేమీ లేవు, ఒక పలుకుబడి లేదు, ధనము లేదు, ఆ యొక్క క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. అది నీ జీవితంలో జరగడం అసాధ్యమే, కానీ నువ్వు విశ్వాసం ఉంచుతావా? ఎలా అయితే సారా యొక్క గర్భము మృతతుల్యమైనప్పటికీ దేవుడు దానిలో నుంచి ఆకాశ నక్షత్రాల వలె, అంతేకాకుండా ఇసుక రేణువుల వలె వారికి సంతానాన్ని కలిగించారో, నా విశ్వాసమే మన జీవితంలో అసాధ్యమైన కార్యములను జరిగిస్తుంది. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఒక్క విషయంలో దేవుడు ఈ విషయంలో అద్భుతం జరగట్లేదు అనుకుంటున్నావా? మన జీవితంలో చాలా ఉంటాయి, దేవుడు ప్రతి విషయంలో ఎంతగానో ఆశీర్వదిస్తాడు, కానీ ఈ ఒక్క విషయంలో నేను ఎంత అడిగినా కూడా దేవుడు కార్యం జరగట్లేదేంటి, ఎంతగా ప్రార్థించినా కూడా దేవుడు ఆ యొక్క జీవితంలో ఆ ఆశీర్వాదం ఇవ్వట్లేదేంటి అని అనుకుంటున్నావా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క 12వ అధ్యాయంలో దేవుడు నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను అనేకమైన జనముకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడండి. 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే. ప్రభా నువ్వు నాకు ఎంతగానో ఇస్తున్నావు, ఎంతగానో ఆశీర్వదిస్తున్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, కానీ నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి లాభం ప్రభా, నేను ఒక సంతానం లేని వాడిగా ఈ యొక్క పరదేశుల యొక్క అన్యజనుల ఎదుట నేనున్నానే అని అనుకుంటున్నావా? అబ్రహాము జీవితం లాగా నువ్వు కూడా అబ్రహాము అనుకున్నట్లుగా ఎన్నో ఇచ్చాడు, కానీ నేను ఈ యొక్క ఆశీర్వాదం నాకు లేకుండా పోయింది. అన్నిటికీ మూలమైన ఆ యొక్క సంతానం లేనట్టుగా అబ్రహాము ఎలా అయితే బాధపడుతూ దేవుణ్ణి అడిగాడో, నువ్వు కూడా కొన్ని రోజుల నుంచి నా యొక్క జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదం లేదు ప్రభా అని నువ్వు అడుగుతా ఉన్నావా? అప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పారు. 15వ అధ్యాయము 4, 5, 6 వాక్యములు. అప్పుడు యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబో వాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూసారా, ప్రభా నాకు సంతానం లేదు అంటే ఆ యొక్క లోపల నుంచి బయటికి అబ్రహామునికి తీసుకొని వచ్చి దేవుడు ఆకాశ నక్షత్రాల్ని చూపించి, నువ్వు సంతానం లేదని అడుగుతున్నావు కదా, ఒక్క బిడ్డ కూడా లేరు నా గర్భం నుంచి అని అడుగుతున్నావు కదా, వాగ్దాన పుత్రుడు అని అడుగుతున్నావు కదా, ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తాను. నువ్వు ఒక్కరిని అడిగావు, కానీ అంతగా నేను విస్తరింప చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను అబ్రహాము నమ్మాడు.
నమ్మాడు. నువ్వు కూడా అనుకుంటావు, ఒక్క కార్యం జరిగిస్తే బాగుండు. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్పగా చేయగలిగిన గొప్ప దేవుడు అని నువ్వు నేను మర్చిపోకూడదు. అబ్రహాము ఎలా అయితే ప్రశ్నించారో నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావేమో, కానీ ఆ గొప్ప దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నేను మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, అవిశ్వాసం వచ్చినా దేవుని శక్తి బట్టి కార్యం చేయగలడని మనం నమ్మాలి. మనకి చాలాసార్లు వాగ్దానాలు ఉంటాయి, దేవుడు అనేక సార్లు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల బట్టి ఆలస్యం అవడం, ఆ యొక్క కార్యంలో అద్భుతం జరగకపోవడం, ఆ కార్యం ఆలస్యం అవడం బట్టి మన జీవితాల్లో అవిశ్వాసం వచ్చేస్తుంది. ఒక్కసారి ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో, అక్కడ 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నారంటే, నేను వచ్చే ఏడాది కల్లా నీకొక కుమారుడిని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? వెంటనే నమ్మేలా. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునేను. నువ్వు నేను కూడా కదా, వాక్యం ద్వారా దేవుడు మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను నిన్ను విడిచిపెట్టను, మరిచిపోను, ఆశీర్వదిస్తాను, కార్యం జరిగిస్తాను అన్నప్పుడు, అయ్యో కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడే, అది అసలు ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యం జరుగుతుందా, ఆ అద్భుతం జరుగుతుందా అని అబ్రహాములాగా సాగిలపడి నవ్వి నువ్వే నీ మనసులో అనుకుంటున్నావేమో, కానీ దేవుడి శక్తికి ఆ యొక్క పరిస్థితులు కానీ, ఆ యొక్క సమయం లేట్ అవ్వడం కానీ, ఎంతో సమయం గడిచిపోయినా కానీ దేవుడి శక్తికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నేను నమ్మాలి కదా. అబ్రహాము నవ్వాడు, అయ్యో జరుగుతుందా అని తన మనసులో అనుకున్నాడు. అవిశ్వాసం వచ్చింది, కానీ దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని శక్తిని బట్టి, నా పరిస్థితులు, నా శరీరం, నా శక్తి కాదు, దేవుని శక్తిని బట్టి అబ్రహాము ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, విశ్వాసము క్రియలతో కూడి కార్యం జరిగిస్తుంది. మనం అనుకుంటాం, నాలో విశ్వాసం ఉంది, నా జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడన్న విశ్వాసం ఉంది, కానీ ఏమీ కనబడట్లేదు. కానీ ఆ విశ్వాసం అనేది నీ యొక్క క్రియలలో కనిపించాలి. నీ యొక్క హృదయంలో ఉండడమే మాత్రమే కాదు, ఆ విశ్వాసం అనేది క్రియలలో కనిపించాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణదనివు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాసం మూలమును కాక క్రియల మూలమునుగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహింతురు. ఆయన చెప్పడమే కాదు, ఆ క్రియల మూలంగా కూడా దేవుడు కార్యం చేస్తాడు. తన నోటి ద్వారా ఒప్పుకున్నాడు. తను ఆ యొక్క సమయంలో 100 సంవత్సరాలకి 90 ఏళ్ళ సారా గర్భము ధరిస్తుందా, ఆ యొక్క విశ్వాసం ఉంచడమే కాదు, కానీ అనేక సార్లు దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల, విశ్వాసం ఉంచడం వల్ల ఆ యొక్క కార్యం జరిగింది. ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూసారా, ఆయన విశ్వసించాడు. విశ్వసించడమే కాదు, దేవుడు ఎలాగైనా కార్యం జరిగించగలడు. నాకు ఇచ్చాడు ఒక కుమారుణ్ణి, కానీ ఆ ఇచ్చిన కుమారుణ్ణి దేవుడు మరలా నాకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించి, కుమారుణ్ణి బలిగా అర్పించాలన్నా కూడా ఎటువంటి ప్రశ్న లేకుండా అబ్రహాము ఆ యొక్క కుమారుణ్ణి అర్పించాడు. విశ్వాసం అనేది మనము క్రియల ద్వారా చూపించాలి. దేవుడు నాకు ఈ జీవితంలో ఈ యొక్క జాబ్ను దయచేస్తాడు, ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తాడని చెప్పినప్పుడు మనము దేవుడి మీద పూర్తిగా భారం వేయకుండా మనం ఏం చేయగలము, మనము దానికోసం ఎలా సిద్ధపడగలమో మనము క్రియల ద్వారా చూపించాలి. లోకానికి ఒక ప్రశ్నగా ఉండొచ్చు, కానీ దేవుడు మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు సహాయం చేస్తారు. ఫస్ట్లో డి చూసినట్లయితే, జీవితాంతము విశ్వాసము కలిగి ఉండే ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16, వారు
ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొన ఎడల మరలా వెలుటకు వారి వీలు కలిగిందును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు. అందుచేత తాను వారి దేవుడును అనిపించుకుని దేవుడు వారిని గురించి ఎన్నడూ సిగ్గుపడడు. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారే మృతి నొందిరి. దేవుడు ఈ కార్యం చేస్తారు, కానీ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆ కార్యం కోసమే దేవుడు వెంబడించడం కాదు. ఈ లోకంలో నేను దేవుడి మీద విశ్వాసం ఉంచుతాను, ఈ లోకంలో దేవుడు నన్ను నిలబెడతాడు, కానీ మరణము తర్వాత నేను ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉన్నాను, నేను ఈ లోకంలో ఒక పరదేశిలాగా ఒక వేరే దేశస్తులు వచ్చినప్పుడు ఏ విధంగా జీవిస్తాడో నేను ఆ విధంగానే చేస్తున్నాను, కానీ మరణము తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉంటాను అన్న విశ్వాసంతో మన జీవితంలో కార్యాల కోసమే దేవుని వెంబడించడం కాదు, కానీ దేవుడి యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి యుగ యుగాలు నేను ఆయనతో జీవిస్తాను అన్న నమ్మకంతో జీవితాంతం విశ్వాసం కలిగి నువ్వు నేను జీవించాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తా ఉన్నాడు. చూసారు కదా అండి, ఆ యొక్క అబ్రహాము ఎటువంటి విశ్వాసం ఉంచి ఆ యొక్క అసాధ్యమైన కార్యాలను దేవుడి కృపలో పొందుకున్నాడో మనం చూసాం.